Hello students, how are you all? Hope you're all fine. మనం ఇప్పుడు యూనిట్స్ ఇన్ మెజర్మెంట్స్ కోర్స్ కంప్లీట్గా ఒక కోర్స్ కంప్లీట్ చేసాం. ఆ కంప్లీట్ ప్యాకేజ్ నేను అప్లోడ్ చేశాను, ఒక ప్లేలిస్ట్ పెట్టాను. మీరు ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి కాన్సెప్ట్స్ ఆఫ్ ఫండమెంటల్ డిరైవ్డ్ యూనిట్స్, ఎర్రర్స్, సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అండ్ వేరియస్ మోడల్ ప్రాబ్లమ్స్ అన్నీ చేశాను దాంట్లో. సో మీరు అవన్నీ సీరియల్గా 1 to 6 అలా ఒకటి చూసి వీడియో చూసి ఆ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే యూ విల్ కవర్ మోస్ట్లీ ఆల్ ద ప్రాబ్లమ్స్. ఓకే, ఎటువంటి ప్రాబ్లం అయినా మీరు అటెంప్ట్ చేయగలరు. ఓకే, నీట్ జీఈకి ఎటువంటి ప్రాబ్లం ఆ సబ్జెక్ట్ నుంచి వచ్చినా మీరు ఖచ్చితంగా చేయగలరు. అన్ని మోడల్స్ కవర్ చేస్తున్నాను. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ చాప్టర్, మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. ఓకే, సో మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్లో మ్యాథమెటికల్ బేసిక్స్ చాలా ఉండాలి. ఎందుకంటే ఎవరైతే ఎంపీసీ చేస్తున్నారో వాళ్ళకి మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, బట్ బైపీసీ వాళ్ళకి ఆ మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ కావాల్సింది. కాబట్టి నేను ఈ వీడియోస్లో ఆ బేసిక్ మ్యాథమెటిక్స్ ఏదైతే మనకి కాన్సెప్ట్కి సఫిషియంట్ అది కంప్లీట్గా ప్రాక్టీస్ చేస్తే వీ కెన్ డూ ఆల్ ద ప్రాబ్లమ్స్. సో ఆ ఫండమెంటల్స్ని చెప్పడానికి నేను ఒక వీడియో తయారు చేశాను. ఈ వీడియో డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ ఈ రెండు చూసేస్తే మీరు ఇంకా చాప్టర్ కంటిన్యూస్గా సాల్వ్ చేస్తూ వెళ్ళగలరు. ఓకే, సో ఫస్ట్ డిఫరెన్షియేషన్ అంటే ఏంటో నేర్చుకుందాం. ఓకే, అయితే మనం కొన్ని టర్మ్స్ నేర్చుకుందాం ఫస్ట్ నుంచి. ఫస్ట్ టర్మ్ మనం ఎక్కువ వినేది ఏంటంటే స్లోప్. ఓకే, స్లోప్ ఇన్ జనరల్గా ఏంటంటే మనం యూజువల్గా డైలీ వర్డ్స్లో కూడా వాడతాం. మనకి సపోజ్ బయట మనకి సపోజ్ మన స్కూటర్ ఎక్కించాలన్నా, బైక్ ఎక్కించాలన్నా, మెట్ల మీద ఎక్కించాలంటే ఒక స్లోప్ వేయండి అంటాం. బయట ఆర్సీసీ స్లోప్ వేయాలి అంటాం. లేకపోతే ఒక ట్రక్ లోపలికి ఏదైనా మెట్లు ఎక్కించాలంటే ఒక స్లోప్ వేస్తారు. సింపుల్గా ఒక హైట్ ఇక్కడ ఉంటుంది అనుకోండి, ఒక హైట్లో ఒక ఆబ్జెక్ట్ ఉంది, మనకి గ్రౌండ్ నుంచి ఏదైనా ఎక్కించాలి. ఓకే, దిస్ ఈజ్ గ్రౌండ్. అయితే మనం ఒక స్టీల్ది కానీ లేకపోతే ఆర్సీసీది కానీ ఏదైనా తయారు చేస్తాం, దీనికి జనరల్గా వాడతాం స్లోప్. స్లోప్ని ఈ విధంగా ఈ ట్రయాంగులర్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తాం ఈ పర్టికులర్ దానికి. బట్ మ్యాథమెటికల్లీ ఆ స్లోప్ ఎంత, అది ఎక్కువ, అది తక్కువ, అది ఏంటి అంటే ప్రతి చిన్న మైన్యూట్ స్కేల్లో దాని డిఫరెన్స్ చూడాలంటే ఎలాగా. అయితే దానికి చెప్పడానికి ఏంటంటే ఈ పర్టికులర్ వాల్యూ పెరిగితే స్లోప్ పెరిగినట్టే. అంటే ఇదే సపోజ్ డిస్టెన్స్ ఉంచుకొని నేను ఇలాగా తయారు చేస్తే నేనేమనొచ్చు, ఈ పర్టికులర్ ట్రయాంగిల్ సెకండ్ ట్రయాంగిల్ ఇది ఫస్ట్ ట్రయాంగిల్. ఓకే, సో సెకండ్ ట్రయాంగిల్ చాలా ఎక్కువ స్లోప్ ఉంది, అంటే స్టీపర్గా ఉంది కంపేర్ టు ఫస్ట్ ట్రయాంగిల్. అదర్వైజ్ నేను ఇలా కూడా తయారు చేసి చెప్పగలను ఈ థర్డ్ ట్రయాంగిల్ బట్టి అంటే దీని స్లోప్ తక్కువగా ఉంది కంపారిటివ్లీ. ఓకే, సో మనకి ప్రాబ్లమ్స్లో చాలా చోట్ల ఈ స్లోప్ వాడాల్సి వస్తుంది. సో ఈ స్లోప్ అంటే ఏంటి, మ్యాథమెటికల్లీ ఏంటి. ఓకే, సపోజ్ మనం ఒక స్లోప్ పర్టికులర్ ట్రయాంగులర్ ఫామ్లో చూసి ఈ పర్టికులర్ హైట్ బట్టే, ఈ పర్టికులర్ లెంగ్త్ బట్టే మనకి స్లోప్ మారుతుంది. హైట్ ఎక్కువ ఉంటే స్లోప్ ఎక్కువ స్టీప్గా ఉంది, తక్కువ ఉంటే తక్కువ ఉందని చెప్తున్నాం. సో దిస్ పర్టికులర్ వాల్యూ సపోజ్ దీనికి నేను డెల్టా వై అని అనుకోండి, దీనికి నేను సమ్ డెల్టా ఎక్స్ అని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ద టైం మూవింగ్ ఈ పదాలని ఈ టర్మ్స్ని యూజ్ చేసుకోండి. సో ఈ డెల్టా వై పెరిగితే స్లోప్ పెరిగినట్టు, డెల్టా వై తగ్గినే స్లోప్ తగ్గినట్టు. సిమిలర్లీ డెల్టా ఎక్స్ తగ్గిపోయింది అనుకోండి, ఇలా పెడితే కూడా స్లోప్ ఎక్కువే. ఇది చూడండి, ఈ లైన్ కానీ నేను ఇలా షిఫ్ట్ చేసి ఇక్కడ పెడితే, ఇలా పెడితే ఇదే సేమ్ లైన్, ఇది స్లోప్ ఎక్కువ. ఓకే, సో మనకి డెల్టా ఎక్స్ మారినా, డెల్టా వై మారినా పెరిగినా, డెల్టా వై పెరిగినా, డెల్టా ఎక్స్ తగ్గినా ఈ స్లోప్ మారుతుంది. ఓకే, అంటే ఈ స్లోప్ అంటే ఈ స్టీప్నెస్ మారుతూ ఉంది. ఈ స్టీప్నెస్ ని చూడాలంటే మనం ఇక్కడ ఒక యాంగిల్ సపోజ్ ఆల్ఫా వేసుకున్నాం, ఇక్కడ ఒక యాంగిల్ బీటా వేసుకున్నాం. సో ఆల్ఫా చూస్తే ఎక్కువ ఉంది, బీటా చూస్తే తక్కువ ఉంది. సో ఆల్ఫా ఈజ్ గ్రేటర్ దాన్ బీటా అని కూడా చెప్పగలం మనం ఈ డయాగ్రామ్ చూసి. బట్ మ్యాథమెటికలీ ఎలా రిప్రజెంట్ చేస్తాం, మ్యాథమెటికలీ ఏం చేస్తామంటే సిన్స్ ఈ రెండుకి యొక్క రేషియో చూస్తే మనకి తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డెల్టా వై సపోజ్ ఇది 2 అనుకోండి, ఇది 4 అనుకోండి. సో 2/4 అన్నది సపోజ్ నేను స్లోప్ అని అనుకోండి హాఫ్, నేను డెల్టా వై పెంచేసాను. నా ఈ నెక్స్ట్ కేసులో సపోజ్ డెల్టా వై న్యూ
ఈజ్ 8 అనుకోండి. అప్పుడు ఇదే సేమ్ డెల్టా ఎక్స్, బట్ ఈ డెల్టా వై మారిపోయింది. అంటే ఫస్ట్ ఓల్డ్ డెల్టా వై బై డెల్టా ఎక్స్ ఇస్ దిస్. నౌ న్యూ డెల్టా వై బై సేమ్ ఓల్డ్ డెల్టా ఎక్స్ అయితే 8/4. సో దిస్ ఇస్ 2. సో మనకి స్లో పెరిగిందని కనిపిస్తుంది. మ్యాథమెటికల్లీ కూడా నంబర్ పెరిగింది. హాఫ్ కంటే 4 times 2 అంటే హాఫ్ కంటే 2 పెద్దది. సో ఈ స్లో పెరిగింది అన్నది మనం ఈ నంబర్ చూసి కూడా చెప్పగలం. సో మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్లోప్ ఇది ఏంటంటే మనకి ఈ పర్టికులర్ మ్యాథమెటికల్ గా మనం ఏం చేయగలమంటే ఒక ట్రయాంగిల్ గీసి ఈ సపోజ్ ఇది డెల్టా వై అయ్యి ఇది సపోజ్ డెల్టా ఎక్స్ అయితే ఓకే ఇది అనుకుంటే జస్ట్ ఇప్పుడు డెల్టా వై డెల్టా ఎక్స్ అంటే అది ఎందుకు అలాగ డెల్టా వై డెల్టా ఎక్స్ వస్తుందో అన్నది నేను మళ్ళీ ఇంకో గ్రాఫ్ పెట్టి చెప్తాను. బట్ ప్రస్తుతం ఇది డెల్టా వై అనుకోండి, డెల్టా ఎక్స్ అనుకోండి. అయితే ఈ డెల్టా వై బై డెల్టా ఎక్స్ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అంటే స్లోప్ ఎలాగుంది, అంటే స్టీప్ గా ఉందా తక్కువగా ఉందా అన్నది ఈ వాల్యూస్ వేస్తే మనకి తెలుస్తుంది. సో స్లోప్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా వై బై డెల్టా ఎక్స్ ఇలాగ వేసుకున్నాం మనం. ఓకే, మనం ట్రిగ్నోమెట్రీ చదివాం. ట్రిగ్నోమెట్రీలో టాన్ థీటా అంటే ఏంటి? సపోజ్ దిస్ యాంగిల్ ఇస్ థీటా అనుకుంటే టాన్ థీటా ఇస్ ఆపోజిట్ ఆఫ్ దట్ యాంగిల్ బై adjacent side to that angle. ఈ యాంగిల్ కి ఆపోజిట్ ఇది, ఈ యాంగిల్ కి ఆపోజిట్ కంప్లీట్ గా. అడ్జసెంట్ అంటే దానికి అంటుకోనిది, ఇది అడ్జసెంట్. సో దిస్ ఈస్ ఆపోజిట్. ఈ థీటాకి ఆపోజిట్, ఈ యాంగిల్ కి రెండు సైడ్స్ ఉన్నాయి, దానికి ఆపోజిట్ సైడ్ ఈ సైడ్. ఈ థీటాకి అడ్జసెంట్ ఈ సైడ్. దిస్ ఈస్ హైపోటెన్యూస్ ఆఫ్ ఏ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, సో దిస్ ఈస్ అడ్జసెంట్, దిస్ ఈస్ ఆపోజిట్, దిస్ ఈస్ హైపోటెన్యూస్. సో tan theta అంటే ఏంటి? ఆపోజిట్ బై అడ్జసెంట్. నా ఆపోజిట్ ఏంటి? మళ్ళీ డెల్టా వై బై అడ్జసెంట్ ఈజ్ డెల్టా ఎక్స్. మనం ఏమనుకున్నాము? స్లోప్ కూడా డెల్టా వై బై డెల్టా ఎక్స్, tan theta కూడా డెల్టా వై బై డెల్టా ఎక్స్. సో స్లోప్ ఈజ్ ఈక్వల్ టు tan theta. ఓకే, మనకి స్లోప్ కావాలంటే ఈ థీటా తెలిస్తేనే నేను tan theta తెలుసుకునే నాకు స్లోప్ వచ్చేస్తుంది. అదర్వైజ్ డెల్టా బై డెల్టా ఎక్స్ తెలిసినే నాకు స్లోప్ వస్తుంది. సో రెండింటి వల్ల నేను ఏది తెలుసుకునే నేను స్లోప్ తెలుసుకోగలను. నాకు థీటా తెలిసినే నేను స్లోప్ తెలుసుకోగలను, నాకు డెల్టా బై డెల్టా ఎక్స్ తెలిసినే నేను స్లోప్ తెలుసుకోగలను. ఓకే, ఇప్పుడు మనం ఒక గ్రాఫ్ చూద్దాం. నేను ఎందుకు డెల్టా బై డెల్టా ఎక్స్ పెట్టాను అన్నది కూడా మీకు అర్థమవుతుంది. గ్రాఫ్ ఏంటంటే మనకి రెండు యాక్సిస్, హారిజాంటల్ ఇస్ x యాక్సిస్, వర్టికల్ ఇస్ y యాక్సిస్. ఓకే, మనం ఒక స్ట్రెయిట్ లైన్ ఆరిజిన్ నుంచి వెళ్తుంది అని అనుకుందాం. ఓకే, సో ఈ స్ట్రెయిట్ లైన్ కూడా మనకి ముందులాగే కొంచెం యాంగిల్ తోని యాక్సిస్ తో కొంచెం యాంగిల్లో ఉంది. సో ఈ లైన్ స్లోప్ ఎంత? ఓకే, సో ఈ లైన్ స్లోప్ కావాలంటే నేను ఇక్కడ మనకి ఇందాక చూసాను థీటా విత్ రెస్పెక్ట్ టు అడ్జసెంట్. సో ఈ థీటా డెఫినేషన్ ఏంటంటే ఇట్ ఈస్ ద యాంగిల్, ఏదైతే యాంగిల్ ఎక్స్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ నుంచి ఈ లైన్ కి మధ్యలో ఉంటుంది. ద యాంగిల్ బిట్వీన్ ద పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అండ్ ద లైన్ వీ హ్యావ్ డ్రాన్. అంటే ఏదైతే పర్టికులర్ లైన్ యొక్క స్లోప్ కావాలో ఆ లైన్ కి మన హారిజాంటల్ ఎక్స్ యాక్సిస్ కి మధ్యలో ఉన్న యాంగిల్ ఏదైతే అదే థీటా. ఓకే, సో ఈ థీటా బట్టి మనం ఇది టోటల్ గా ఈ లైన్ గీస్తున్నాం అనుకోండి ఇలా. ఓకే, సో మనకి ఈ కోఆర్డినేట్ సిస్టమ్ లో ఎక్స్ వై ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఈ y వాల్యూ ఇస్ దిస్ పర్టికులర్ వాల్యూ. ఓకే, ఈ వాల్యూ y, ఈ వాల్యూ y అంటే ఇది ఆరిజిన్ నుంచి ఈ హైట్ విచ్ ఇస్ ఈక్వల్ టు దిస్ హైట్. అంటే దిస్ వాల్యూ ఇస్ y. ఓకే, ఈ x వాల్యూ ఏం చూపిస్తుందంటే ఆరిజిన్ నుంచి హారిజాంటల్ డిస్టెన్స్, ఈ x యాక్సిస్. సిమిలర్లీ x అంటే ఆరిజిన్ నుంచి ఆ పాయింట్ యొక్క డిస్టెన్స్. సపోజ్ దిస్ పాయింట్ ఈస్ p. సో పాయింట్ యొక్క x కోఆర్డినేట్ డిస్టెన్స్ ఇది, పాయింట్ యొక్క y కోఆర్డినేట్ డిస్టెన్స్ ఇది. ఓకే, సో ఇందాక నేర్చుకున్నాం స్లోప్ అంటే
ఆపోజిట్ అంటే y by x or tan theta is equal to this y this. ఈ కేసులో ఇది y వాల్యూ, ఇక్కడ ఇది 0 వాల్యూ. సో y minus 0 by ఇది x. ఈ ఆరిజిన్ యొక్క వాల్యూ ఇస్ 0, 0. సో y minus 0 by x minus 0. దిస్ ఇస్ y by x. ఓకే, నేను ఈ లైన్ మొత్తం వాడను, నేను ఒక చిన్న పార్ట్ తీసుకుంటాను, ఒక చిన్న పార్ట్. ఓకే, ఈ పార్ట్ బట్టి నేను ఈ లైన్ యొక్క స్లోప్ కలెక్షన్, ఎందుకంటే ఈ లైన్ చూస్తే మనకి స్ట్రైట్ గా ఉంది. అంటే సపోజ్ నేను ఇంకో ప్యారలల్ హారిజాంటల్ లైన్ గీస్తాను, x యాక్సిస్ కి ప్యారలల్ గా ఈ లైన్ గీస్తాను. ఓకే, సో ఈ వాల్యూ తీటా అయితే ఈ వాల్యూ కూడా తీటా అవుతుంది. కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. మన 10th క్లాస్ లో చదువుకున్నాం మ్యాథమెటిక్స్ లో. సో ఈ లైన్ కి ప్యారలల్ గా ఈ లైన్ ఉంది, ఈ లైన్ కూడా సేమ్ ఈ లైన్ లాగా గీసాం. అంటే సింపుల్ గా ఇదే మనం ఈ ఆరిజిన్ ఇక్కడ షిఫ్ట్ చేస్తాం అనుకోండి, సో అలాగే సేమ్ కనిపిస్తుంది కదా. సో ఈ తీటా సేమ్. సో ఇప్పుడు ఈ పొజిషన్ యొక్క పాయింట్ యొక్క వాల్యూ సపోజ్ ఇది 0.2 అనుకుందాం. దిస్ ఈస్ x2 y2. ఓకే, నా ఈ పాయింట్ సపోజ్ మనం అనుకుందాం x1 y1. ఓకే, అయితే మనం ఇందాక చూసినట్టుగా ఇది y అయితే ఈ y2 ఇక్కడ నుంచి ఇదంతా y2. ఓకే, ఇది y1, సో ఇదంతా y1. సో ఇది y1 ఈ y1 ఈక్వల్, అంటే ఇది కూడా ఈ చిన్న ముక్క కూడా y1. నా ఈ టోటల్ పెద్దది y2. సో ఇది y2, ఇది చిన్నది y1. సో ఈ పెద్ద దాని నుంచి ఈ చిన్నది ఇలా తీసేస్తే మిగిలింది ఏంటి, ఈ y2 లో మైనస్ తీసేయాలి y1. సో దిస్ ఇస్ y2 మైనస్ y1. సిమిలర్లీ ఇదంతా మనకి x2. ఓకే, నా ఈ పాయింట్ ఈ x1 ఇది x1 y1, ఇది తీసుకుంటే ఈ స్మాల్ ఇస్ x1. సో ఈ టోటల్ x2 నుంచి ఈ x1 భాగం తీస్తాను, మిగిలిందంతా x2 మైనస్ x1. ఓకే, సపోజ్ రెండు కలిపేస్తే ఏమవుతుంది, x2 మైనస్ x, ఇది x1 ప్లస్ x2 మైనస్ x1 క్యాన్సిల్, ఈ x2 వచ్చేస్తుంది. అర్థమైంది కదా, టోటల్ x2 అందులోని ఈ x1 పార్ట్ తీస్తాను, మిగిలింది x2 మైనస్ x1. దిస్ ఇస్ x2 మైనస్ x1. ఓకే, సో సిన్స్ ఈ తీటా ఇక్కడ కూడా అదే తీటా ఉంటుంది, సో తీటా ఈజ్ ఈక్వల్ టు తీటా. సో ఈ పార్ట్ యొక్క స్లోప్, ఈ లైన్ యొక్క స్లోప్, ఈ పార్ట్ యొక్క స్లోప్ ఆల్ ఆర్ సేమ్, ఎందుకంటే అన్నిటికీ యాంగిల్ తీటా, ఎక్కడ పెట్టుకున్న యాంగిల్ తీటా వస్తుంది. సో దిస్ బై దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ బై దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ బై దిస్. ఓకే, సో ఈ పర్టికులర్ తీటా, ఈ వాల్యూ తీటా తీయాలంటే tan తీటా ఈజ్ ఈక్వల్ టు y2 minus y1 by x2 minus x1. That is also slope. Okay, so ఇక్కడ అన్ని చోట్ల యాంగిల్ సేమ్ గా ఉంటుంది. సో స్లోప్ ఇస్ సేమ్ అంటే ఒక స్ట్రైట్ లైన్ కి the slope is constant for a straight line. For a straight line, slope is constant. ఓకే, ఇది గుర్తుంచుకోండి. మనం తీసుకున్న y అండ్ x బట్టి, సపోజ్ y చోట్ల నేను ఇంకేదైనా తీసుకున్నాను, సపోజ్ s అనుకున్నాను, x చోట నేను t అనుకున్నాను, అయితే s వర్సెస్ t కానీ స్ట్రైట్ లైన్ అయితే ఐ విల్ సే దట్ ద స్లోప్ బిట్వీన్ s అండ్ t ఇస్ కాన్స్టెంట్. సిమిలర్లీ ఇప్పుడు ఎలాగైతే స్లోప్ బిట్వీన్ y అండ్ x ఫర్ ది స్ట్రైట్ లైన్ ఇస్ కాన్స్టెంట్. సో మనం y చోట ఏదైనా పెట్టుకోవచ్చు, టర్మ్ తీసుకోవచ్చు, ఫిజికల్ పారామీటర్ తీసుకోవచ్చు. సిమిలర్లీ x ప్లేస్ లో ఇంకేదైనా ఫిజికల్ పారామీటర్ తీసుకోవచ్చు. ఎలాగంటే x లో టైం తీసుకోవచ్చు, y లో డిస్టెన్స్ తీసుకోవచ్చు, లేకపోతే y లో వెలాసిటీ తీసుకోవచ్చు, x లో టైం తీసుకోవచ్చు. మనం ఏ రెండు టర్మ్స్ తీసుకుంటున్నామో ఇది స్ట్రైట్ లైన్ అయితే ఆ రెండు టర్మ్ యొక్క రేషియో అంటే డెల్టా వై బై డెల్టా ఎక్స్. ఓకే, ఒకవేళ వాటి మధ్యలో గ్రాఫ్ కానీ స్ట్రైట్ లైన్ అయితే
గ్రాఫ్ కానీ స్ట్రైట్ లైన్ అయితే ఈ డెల్టా వై బై ఈ డెల్టా ఎక్స్ ఈజ్ కాన్స్టెంట్. ఓకే, మన గ్రాఫ్ కానీ స్ట్రైట్ లైన్ వస్తే ఈ y చేంజ్ బై ఈ x చేంజ్ డెల్టా వై బై డెల్టా ఎక్స్ ఇస్ కాన్స్టెంట్. ఓకే ఓకే, నౌ మనం ఒక కర్వ్ చూద్దాం. సో మనకి ప్రాబ్లమ్స్ ఎలా వ్యారీ అవుతుందో తెలుస్తుంది. ఓకే, అయితే ఎప్పుడైతే మనం ఒక కర్వ్ చూస్తాము అంటే y ఈ ఫంక్షన్ x ఎలాగుందంటే ఆరిజిన్ నుంచి పాస్ అవుతూ ఎలాగ పెరిగిపోతూ ఉంటుంది. అంటే y వాల్యూ స్ట్రైట్ లైన్ అయితే ఎలాగ వచ్చింది, బట్ ఇది y వాల్యూ ఇస్ చేంజింగ్, ఎక్కువ మారిపోతుంది రెస్పెక్ట్ టు x. ఓకే, సో నాకు సపోజ్ ఇప్పుడు స్లోప్ అని అనుకోండి, స్లోప్ ఒక పాయింట్ దగ్గర కావాలని, ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర చూస్తే మనం ఇక్కడ నిల్చొని చూస్తే మనకి ఇది ఇలాగ వెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఈ స్ట్రైట్ లైన్లో ఈ యాంగిల్లో ఈ స్పీడ్లో ఇక్కడ ఇలాగ వెళ్తున్నట్టు కనిపిస్తుంది. మనం ఇదంతా మర్చిపోతే మనకి ఇది ఎలా కనిపిస్తుంది అంటే ఇలాగ ఈ స్ట్రైట్ లైన్లో వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఓకే, నాకు మళ్ళీ ఆ కర్వ్ గీసేస్తున్నాను. సపోజ్ మనం ఈ పాయింట్ దగ్గర చూస్తే, మనం ఈ పాయింట్కి బ్రేక్ చేస్తే మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఇది ఈ లైన్ ఇలాగ వెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఈ పాయింట్ జస్ట్ అక్కడే చూస్తే సపోజ్ ఈ కర్వ్ అక్కడి నుంచి వెళ్తుంటే మనం కర్వ్ ఈ చిన్న పార్ట్ నుంచి చూడగలిగితే మనకి ఇలా కనిపిస్తుంది. సో కర్వ్ యొక్క స్లోప్ అంటే స్టీప్నెస్ ఎక్కడ మనం చూస్తున్నామో అక్కడ బట్టి మారిపోతుంది. ఇక్కడ చూస్తే ఇలా కనిపిస్తుంది, అంటే పాయింట్ ఇలాగ వెళ్తుంది అనిపిస్తుంది. అంటే ఈ చిన్న పార్ట్ మీరు చూస్తే ఇదే కర్వ్ లేకపోతే మనకి అనిపిస్తుంది అంటే ఇలాగ వెళ్తుంది అనిపిస్తుంది. సో దట్ విల్ బి లైక్ దిస్. ఓకే, సో మనం కానీ ఒకవేళ చూస్తే యాంగిల్ చూస్తే ఫర్ దిస్ పాయింట్ ద యాంగిల్ ఇస్ θ1, ఈ పాయింట్ చూస్తే యాంగిల్ ఇస్ θ2, ఈ పాయింట్ యాంగిల్ చూస్తే θ3. ఇది చూస్తుంటే ఏంటనిపిస్తుంది అంటే θ ఈస్ ఇంక్రీజింగ్ యాజ్ వీఆర్ మూవింగ్ అప్, ఆర్ θ ఈస్ చేంజింగ్. θ3 ఈస్ గ్రేటర్ దాన్, θ2 ఈస్ గ్రేటర్ దాన్ θ1. θ అంటే స్లోప్, అంటే స్లోప్ ఎట్ పాయింట్ 3, ఈ పాయింట్ 3, ఈ పాయింట్ 2, ఈ పాయింట్ 1 అనుకుంటే స్లోప్ ఎట్ 3 ఈస్ గ్రేటర్ దాన్ స్లోప్ ఎట్ 2 ఈస్ గ్రేటర్ దాన్ స్లోప్ ఎట్ 1. సింపుల్ అబ్జర్వేషన్ ఏంటంటే ఈ యాంగిల్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, θ3 చాలా పెద్దగా ఉంది, θ2 కొంచెం తక్కువ, θ1 కొంచెం ఇంకా తక్కువ. సో కర్వ్కి అయితే ఒక స్లోప్ లేదు, అలా స్లోప్ మారుతూ ఉంటుంది. ఓకే, సో ఇలాంటి కేసులో మనం స్లోప్ అని జనరల్ గా చెప్పలేం. స్లోప్ ఒక పర్టికులర్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఆర్ పర్టికులర్ వాల్యూ ఆఫ్ వై లోనే మనం తెలుసుకోవచ్చు. జనరల్ గా వై ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ రూపంలో ఇస్తే మనకి ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ గీసేసి, అంటే ఆ ఫంక్షన్ సపోజ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అన్న ఫంక్షన్ ఇస్తే అప్పుడు ఎక్స్ వాల్యూ పెట్టి మనం ఈ పాయింట్ దగ్గర స్లోప్ క్యాలిక్యులేట్ చేసి అప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయగలం ఏంటంటే దాని స్లోప్ ఏంటి. ఓకే, ఫస్ట్ నేను మీకు దీని యొక్క స్లోప్ అంటే పాయింట్ని ఎలాగా తీసుకోవచ్చో చెప్తాను. అయితే ఈ పాయింట్ దగ్గర స్లోప్ తీసుకోవడానికి ఒక వే ఏంటంటే మ్యాథమెటికల్లీ మనం ఎలా చేయగలమంటే మనం రెండు పాయింట్లు తీసుకుంటాం, 1 ఇంకో పాయింట్ 2. మనం ఒక స్ట్రైట్ లైన్ గీస్తాం. ఓకే, ఇట్ హ్యాస్ సమ్ థీటా అనుకోండి. అయితే ఏం చేస్తామంటే మనం ఈ రెండు పాయింట్స్ నుంచి ట్రావెల్ చేసి ఒక మధ్యలో మీడియం పాయింట్కి అలా ట్రావెల్ చేస్తూ వెళ్ళిపోతాం. సో ఈ పాయింట్ 1 అనేది షిఫ్ట్ ఇట్ అవుతూ ఉంటుంది. ఈ పాయింట్ 1 షిఫ్ట్ అయితే ఈ పాయింట్ షిఫ్ట్ అయితే ఇంకో లైన్ ఇలాగ వస్తుంది. ఓకే, సో అలాగ మనం ట్రావెల్ చేస్తే లాస్ట్కి ఈ పాయింట్ 2 ఈ పాయింట్ 1 చాలా దగ్గరికి వచ్చేస్తాయి, అంటే ఆల్మోస్ట్ చాలా దగ్గరికి వచ్చేస్తాయి, అంటే వాటి మధ్య డిస్టెన్స్ ఏమీ ఉండదు. సపోజ్ పాయింట్ 2 యొక్క కోఆర్డినేట్స్ x2 y2, పాయింట్ 1 యొక్క కోఆర్డినేట్స్ x1 y1.
అయితే ఈ లైన్ యొక్క ఇనీషియల్ గా ఈ మూవ్ చేసే ముందు ఈ లైన్ యొక్క స్లోప్ ఏంటి మనం నేర్చుకున్నాం. ఏంటంటే ఇంత ముందు క్లాస్ నేర్చుకున్నాం అంటే స్ట్రైట్ లైన్ ది tan theta is equal to slope that is y2 minus y1 by x2 minus x1. ఇంత ముందు ఒక స్ట్రైట్ లైన్ పెట్టి మనం స్లోప్ చూసాం. ఇది దిస్ ఈస్ స్లోప్. అయితే ఎలాగైతే 2 ఇక్కడికి వచ్చింది 1 ఇంకా వెళ్ళిపోతుంది, అలాగే 2కి 1కి మనం దగ్గర తీసుకుని వచ్చాము. అలా దగ్గర తీసుకుని వస్తుంటే ఈ y2 మైనస్ y1 చాలా దగ్గర అయిపోతుంది. అంటే ఈ పాయింట్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ y2 జస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంది y1 కంటే. సో ఈ పాయింట్ ఆల్మోస్ట్ ఈ పాయింట్ దగ్గరికి వస్తుంది. అంటే y2 మైనస్ y1 ఒక పాయింట్ అయిపోయింది, x2 మైనస్ x1 ఒక పాయింట్ అయిపోయింది, ఆల్మోస్ట్ పాయింట్ అయిపోయింది. అంటే y2 మైనస్ y1 ఈజ్ నియర్లీ 0, అంటే అప్రోచెస్ 0. అలాగే x2 మైనస్ x1 కూడా ఆల్మోస్ట్ 0 అయిపోతుంది, వెరీ స్మాల్. అయితే ఎప్పుడైతే ఈ y2 మైనస్ y1 మనం దాన్ని డెల్టా y అని రిప్రజెంట్ చేస్తాము, x2 మైనస్ x1 డెల్టా x అని రిప్రజెంట్ చేస్తాము, వెన్ డెల్టా x ఈజ్ అప్రోచింగ్ 0, అంటే మనకి ఈ ఎండ్ దగ్గరికి వస్తే ఈ స్లోప్ ఇలా ఉంది అనుకోండి, చాలా స్టీప్ గా ఉంది. అయితే x వాల్యూ చాలా తక్కువ మారుతుంది, y వాల్యూ ఇంత, బట్ x వాల్యూ తక్కువ, అలా స్టీప్ గా ఉంది అనుకోండి. అప్పుడు x 0 కొద్ది అయిపోతుంటే y వాల్యూ డిఫరెన్స్ ఉంటుంది, బట్ చాలా తక్కువ ఉంటుంది. సో ఇలాంటి కండిషన్ లో అంటే y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 దానికి ఏమంటే లిమిట్ డెల్టా x గోస్ టు 0, అంటే x2 మైనస్ x1 ని డెల్టా x అంటాం. దిస్ ఇస్ డెల్టా y బై డెల్టా x. అయితే లిమిట్ డెల్టా y బై డెల్టా x అంటే డెల్టా y బై డెల్టా x ఈ వాల్యూ మనం తీస్తున్నాం, ఈ రేషియో మనం తీస్తున్నాం. ఎందుకు? మనకి స్లోప్ కావాలి. ఓకే, డెల్టా y బై డెల్టా x మనకి ఎందుకు కావాలి? మనకి స్లోప్ కావాలి. అయితే డెల్టా x ఎందుకంటే మనం ఈ 2 పాయింట్స్ 1 పాయింట్ అలా దగ్గరికి వెళ్ళిపోయి ఒక పాయింట్కి వచ్చేస్తుంది. సపోజ్ ఈ పాయింట్ 3 పాయింట్ దగ్గరికి వస్తుంది. అలా దగ్గరికి వచ్చేస్తుంటే y2 వాల్యూ తగ్గిపోతుంది, y1 వాల్యూ పెరిగిపోతుంది. రెండు y2 తగ్గిపోయి y1 పెరిగిపోయి ఆల్మోస్ట్ ఆ రెండు చాలా దగ్గరికి వస్తాయి. దానికి డిఫరెన్స్ ఆల్మోస్ట్ 0.0000 ఎంతో దగ్గరికి వస్తుంది. అలాగే ఈ x2 ఎంత దూరం అది వెనక్కి వస్తుంది, x2 తగ్గిపోతుంది, x1 పెరిగిపోతుంది. సో x2 మైనస్ x1 కూడా అలా దగ్గరికి వచ్చి చాలా దగ్గరికి వచ్చేస్తే అంటే డెల్టా x ఆల్మోస్ట్ 0 అయిపోతుంది. అలా టైంలో ఈ రిప్రజెంటేషన్ అంటే డెల్టా y బై డెల్టా x అంటే అవుతుందంటే ఈ పాయింట్ దగ్గర స్లోప్ ఏంటి అంటే మనం ఈ కర్వ్కి మనం y2 y1 అండ్ x2 x1 చాలా చిన్న చేసాం. అంటే మైక్రోస్కోప్ లో చూస్తే మనకి కనిపిస్తుంది ఇది x1, ఇది పాయింట్ 1, ఇది పాయింట్ 2, ఇది ఆల్మోస్ట్ స్ట్రైట్ లైన్ అయిపోయింది. ఓకే, సో మనకి ఇప్పుడు స్లోప్ అది ఆల్మోస్ట్ ఒక పాయింట్ అయిపోతుంది. వెన్ అంటే ఇది చాలా దగ్గరికి అయిపోయి అది పాయింట్ అయిపోతుంది, ఇది ఇంకా లైన్ లా కూడా మిగలదు, చిన్న పాయింట్ లా మిగిలిపోతుంది. అలాంటి టైంలో డెల్టా x ఆల్మోస్ట్ 0 అయిపోతుంది. ఈ పర్టికులర్ ఫామ్ ని రిప్రజెంట్ చేస్తాము dy బై dx. అంటే dx అంటే చాలా చిన్నది. సో ఆ చిన్న dx చాలా చిన్నప్పుడు ఎంత y లో చిన్నది అది కూడా చాలా తక్కువ. సో ఈ రేషియో ని మనం తెలుసుకుంటాం. ఇది మనకి ఏం చెప్తుంది? సేమ్ స్లోప్. ఇదే స్లోప్ డెల్టా y బై డెల్టా x కానీ డెల్టా x చాలా చిన్నది గోస్ టు 0. ఇదే ఫామ్ కి ఇలా రిప్రజెంట్ చేస్తాం. అర్థమైందా? మనం x2 y2 పాయింట్ x1 y1 పాయింట్ ఈ కర్వ్ మీద అలా నడుచుకొని దగ్గరికి వచ్చేస్తున్నాయి. y2 తగ్గిపోతుంది, y1 పెరిగిపోతుంది. అలాగే x2 ఇక్కడ ఉంది, ఇంత దూరంలో ఉంది, x1 ఈ తక్కువ దూరంలో ఉంది, x1 పెరిగిపోతుంది, x2 తగ్గిపోతుంది. తగ్గిపోయి రెండు చాలా దగ్గరికి వచ్చేస్తున్నాయి. ఓకే, సో ఎప్పుడైతే x చాలా దగ్గరికి వచ్చాయో డెల్టా x ఆల్మోస్ట్ 0 అయిపోతుంది, ఇంకా చాలా దగ్గరికి వచ్చాయో అప్పుడు మనం ఎలా ఉందో సిచ్యువేషన్ చూస్తాం. ఆ సిచ్యువేషన్ చూస్తే ఆల్మోస్ట్ అది 1-2 పాయింట్ తీసుకుంటే మనం మైక్రోస్కోప్ లో చూస్తే కనిపిస్తుంది ఒక స్ట్రైట్ లైన్. ఓకే, స్ట్రైట్ లైన్ వచ్చింది కాబట్టి మనకు స్లోప్ తెలిసిపోతుంది. ఎలా తెలుస్తుంది? మనం ఈ చిన్న వారికి చూస్తే సపోజ్ నేను పెద్ద మైక్రోస్కోప్ వేసి ఇక్కడ చూస్తున్నాను అనుకోండి, అప్పుడు నాకు ఇలా కనిపిస్తుంది. అప్పుడు దిస్ పర్టికులర్ వాల్యూ ఏమో dy అంటాను, ఈ పర్టికులర్ వాల్యూ dx అంటాను. సో ఈ యాంగిల్ ని థీటా అంటాను.
ఇంత పెద్ద లైన్ యాక్చువల్గా ఇక్కడ ఒక పాయింట్ మాత్రమే, జస్ట్ ఒక పాయింట్. సో నా స్లోప్ అంటే ఆపోజిట్ బై బేస్, అంటే tan theta ఆపోజిట్ బై బేస్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ dy బై dx. సో కర్వ్ యొక్క స్లోప్ ఏ పాయింట్ దగ్గర చూస్తే ఆ పాయింట్ బట్టి మనకి స్లోప్ మారుతుంది. ఇక్కడ తక్కువ ఉంది, ఇక్కడ ఎక్కువ ఉంది. సో స్లోప్ కర్వ్ లో చేంజ్ అవుతూ ఉంది. ఓకే, ఇప్పుడు కొన్ని జనరల్ ఫార్ములాస్ చెప్తాను, అవి గుర్తుంచుకోండి. ఫస్ట్ y is equal to x power n. ఓకే, సో మనం డిఫరెన్షియేషన్ ఆఫ్ దిస్ ఫంక్షన్ చేస్తాము. అంటే ఈ ఫంక్షన్ ని dy బై dx చేస్తే మన వాల్యూ వస్తుంది n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1. ఇది గుర్తుంచుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ఇచ్చేది అనుకోండి. అప్పుడు dy బై dx ఏమవుతుంది? dy బై dx ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ లో 3కి ముందుకు తెచ్చేయాలి. సో 3 ముందుకు వస్తుంది, ఈ x అలా పెట్టేయాలి. n మైనస్ 1, 3 మైనస్ 1, దిస్ ఈస్ 3x స్క్వేర్. ఓకే, సపోజ్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ మైనస్ 1 ఇచ్చాడు. సో dy బై dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 ముందుకు వచ్చింది ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ 1 మైనస్ 1, దిస్ ఈస్ మైనస్ ఎక్స్ పవర్ మైనస్ 2. దీన్ని మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ అని కూడా రాయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. y ఈజ్ ఈక్వల్ టు సపోజ్ రూట్ ఎక్స్ ఇచ్చాడు అనుకోండి. అయితే మన రూట్ ఎక్స్ ని సింపుల్ గా ఎక్స్ పవర్ హాఫ్ అని రాయొచ్చు. సో dy బై dx ఈజ్ ఈక్వల్ టు మన ఈ పవర్ ని ముందుకు తెచ్చేసాము. నా ఎక్స్ పవర్ హాఫ్ మైనస్ 1, దిస్ ఇస్ హాఫ్ ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ హాఫ్, దిస్ ఇస్ 1 బై 2. ఇది ఎక్స్ పవర్ కింద హాఫ్ అయిపోతుంది, దట్ ఈస్ రూట్ ఎక్స్. సో 1 బై 2 రూట్ ఎక్స్. ఓకే, సో దిస్ ఇస్ ఫస్ట్ ఫార్ములా, మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత రెండోది y ఈజ్ ఈక్వల్ టు సపోజ్ ఈ పవర్ ఎక్స్. అయితే దీని కేసులో గుర్తుంచుకోవాలి అంటే dy బై dx కూడా ఈ పవర్ ఎక్సే అవుతుంది. y ఈ పవర్ ఎక్స్ అయితే ఈ పవర్ ఎక్సే. థర్డ్ y ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ఆర్ న్యాచురల్ లాగ్ ఆఫ్ ఎక్స్ అంటే ln x. ఓకే, ఈ రెండు అయినప్పుడు dy బై dx ఈజ్ ఈక్వల్ టు 1 బై x. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ y ఈజ్ ఈక్వల్ టు sin x, దెన్ dy బై dx ఈజ్ ఈక్వల్ టు cos x. sin కి ఆపోజిట్ cos, సో అలాగా. నా y ఈజ్ ఈక్వల్ టు cos x. ఎలాగైతే dy బై dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ sin x. ఇవి గుర్తుంచుకోవాలి. నా y ఈజ్ ఈక్వల్ టు tan x. అయితే dy బై dx ఈజ్ ఈక్వల్ టు secant square x. y ఈజ్ ఈక్వల్ టు సపోజ్ secant x. అయితే dy బై dx ఈజ్ ఈక్వల్ టు secant x tan x. ఓకే, నెక్స్ట్ 8 y ఈజ్ ఈక్వల్ టు cot x. సో dy బై dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ cosecant square x.
9. Y is equal to cosecant x. అప్పుడు dy by dx is equal to minus cot x into cosecant x. ఓకే, ఇవి జనరల్ టర్మ్స్ మనం నేర్చుకున్నాము. ఓకే, నా ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ఫంక్షన్స్ వచ్చాయి అనుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మనకి ప్రొడక్ట్ ఆఫ్ ఫంక్షన్స్ అంటే u of x ఇంటూ v of x, అంటే v is a function of x, u is a function of x. అలాగొస్తే ఏంటి అంటే సపోజ్ y is equal to u is a function of x, v is a function of x. అలాగైతే మనం డిఫరెన్షియేషన్ చేస్తే dy by dx చేస్తే మనం ఏం చేస్తాము, యూని పట్టుకొని vని డిఫరెన్షియేట్ చేస్తాము ప్లస్ vని పట్టుకొని యూని డిఫరెన్షియేట్ చేస్తాము. ఓకే, సో ఇది ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ y ఈజ్ ఈక్వల్ టు x sin x అని చెప్పి ఇచ్చాను అనుకోండి. ఓకే, సో dy by dx ఏమవుతుందంటే ఫస్ట్ మనం x పట్టుకున్నాము, డెరివేటివ్ ఆఫ్ sin x తీస్తాము. ఓకే, తర్వాత sin x ని ఉంచుతాము, పట్టుకుంటాము, డెరివేటివ్ ఆఫ్ x ని తీస్తాము. ఓకే, నా x into derivative of sin x cos x plus sin x into derivative of x power 1. So 1 into x power 1 minus 1. Okay, that is x cos x plus sin x into 1 into x power 0 ante 1. So this is x cos x plus sin x. Okay, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. y is equal to 2x into x plus 5 ఇలా ఉంది. మనం దీన్ని uv కింద చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్ కూడా చేయొచ్చు. సరే, ఫస్ట్ మనం uv కింద చేద్దాం. సో dy by dx is equal to 2x ని ఇక్కడ ఉంచాము, derivative of x 1 into x power 1 minus 1. Derivative of constant 0. ఎందుకంటే కాన్స్టెంట్ అయినప్పుడు y చేంజ్ లేదు, అది కాన్స్టెంట్. సో దెర్ ఇస్ నో చేంజ్. సో డెరివేటివ్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ ఇస్ 0. గుర్తుంచుకోండి ఏంటంటే d by dx ఆఫ్ ఒక కాన్స్టెంట్ నెంబర్ తీసుకోండి, అయితే x మారినే కాన్స్టెంట్ మారదు. సో దిస్ ఈజ్ 0, అంటే పైన కాన్స్టెంట్ లో చేంజ్ లేదు. సో మన సపోజ్ డెరివేటివ్ ఆఫ్ సపోజ్ సమ్ z చెప్పారు, z ఇస్ కాన్స్టెంట్. సో z మైనస్ z ఇస్ 0. సో d ఆఫ్ dx, x మారింది బట్ z మారలేదు. సో దిస్ ఈస్ 0. సో డెరివేటివ్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ ఇస్ 0. సో దిస్ ఈస్ 0 ప్లస్ మనం u, ఇది v అనుకున్నాం, ఇది v. సో u ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ v ప్లస్ v ఇంటూ డెరివేటివ్ ఆఫ్ 2x. 2 కాన్స్టెంట్, సో ముందుకు వచ్చింది. మనం డెరివేటివ్ ఆఫ్ x చేస్తాం. సో d by dx ఆఫ్ x. ఓకే, సో 2x, ఇది 1 into x power 0 1 plus 0 is 1 plus x plus 5 into derivative of x is 1. మనం దగ్గర చూసాం. సో this is 2x plus x plus 5, that is 3x plus 5. ఓకే, ఈ 2 వచ్చింది, సారీ, దిస్ ఇస్ 2. This is 2x plus 10. This is 4x plus 10. Okay, next. Next ఏంటంటే division of the functions. Second is division of the functions. అంటే మనకి u of x by v of x లో ఫార్మ్ లో ఉంది మనకి ఒక ఫంక్షన్. ఓకే, సో మనకి సపోజ్ దిస్ ఇస్ y is equal to u of x by v of x. అయితే
dy by dx ఎలా తీసుకుంటాం? సో దానికి ఫార్ములా ఏంటంటే v ఫస్ట్ డినామినేటర్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ u, ఓకే, మైనస్ u ఇంటూ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్, ఓకే, డివైడెడ్ బై v స్క్వేర్. దిస్ ఈస్ ద ఫార్ములా. ఇది గుర్తుంచుకోవాలి. ఓకే, సింపుల్ గా ఫార్మ్ ఆఫ్ ఫంక్షన్ చూద్దాం. y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై సపోజ్ log x ఇది అనుకోండి. అప్పుడు మనం dy బై dx తీస్తాం. ఫస్ట్ vని పెట్టుకున్నాం ఇక్కడ, log x, du బై dx అంటే d బై dx ఆఫ్ x స్క్వేర్ మైనస్ మనం uని పెట్టుకున్నాం ఇక్కడ. Now dv by dx, d by dx of log x divided by v square log x whole square. Okay, now this is log x into 2x, 2 into x power 2 minus 1, so 2x minus x square. d by dx of log x మనం చదువుకున్నాం 1 by x divided by log x whole square. Okay, so this is 2x log x minus x by log x whole square. అర్థమైందా స్టూడెంట్స్? మనకి ఇంత టఫ్ ప్రాబ్లమ్స్ రావు, బట్ లర్న్ టు ద టఫెస్ట్, అది మంచిదే. బాగా కష్టపడి నేర్చుకుంటే మనకి సింపుల్ ప్రాబ్లమ్స్ అన్ని ఈజీగా అనిపిస్తాయి. నెక్స్ట్ ఇంకో టర్మ్ చూద్దాం, x డివైడెడ్ బై సపోజ్ సమ్ sin x. మీరు వీడియో పాస్ చేసి మీరు ఇది చేయండి, సింపుల్గా ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడమే. ఓకే, సో నా dy by dx is equal to v, that is sin x, into d by dx of x minus తర్వాత u is x into d by dx of sin x divided by v square, that is sin x whole square. This is sin x into this is dx by d by dx of x into 1 into x power 1 minus 1. So this is 1 minus x into d by dx of sin x అంటే cos x divided by sin x whole square or sin square x. Okay, very easy. Okay, నెక్స్ట్ మనం f of g of x అంటే ఇంకోటి నేర్చుకుంటే మనకి ఆల్మోస్ట్ అయిపోయినట్టే. తర్వాత మనం మాక్సిమా అండ్ మినిమా చూద్దాం. ఓకే, సో థర్డ్, ఇప్పుడు ఏంటంటే మనకి ఫంక్షన్లో ఫంక్షన్ ఉంటుంది, అంటే f of x, f of g of x, ఈ విధంగా ఫార్ములా ఉంటే మనం ఎలాగా సాల్వ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగుంటే మనం ఏం చేస్తామంటే dy by dx తీయాలంటే ఫస్ట్ ఈ ఫంక్షన్ని g of x ని x అనుకొని తీయాలి. సో దట్ ఈస్ f dash of x. ఆ తర్వాత మల్టిప్లైడ్ బై ఈ x ఏదైతే అనుకున్నాం దానికి డెరివేటివ్ తీయాలి, అంటే d by dx of g of x. అంటే మళ్ళీ ఏమవుతుంది, f dash అంటే డెరివేటివ్ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ g of x. ఎట్లా మారుతుంది ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, వెరీ ఈజీ. సపోజ్ y ఈజ్ ఈక్వల్ టు sin x క్యూబ్ ఇలా ఉందనుకోండి. sin x అయితే మనకు తెలుసు డివైడ్ బై sin x cos x, బట్ sin x క్యూబ్ ఉంది ఇక్కడ. అయితే ఫస్ట్ దీన్ని x అనుకున్నట్టుగా చేద్దాం. అయితే dy by dx ఆఫ్ sin x అంటే ఏమవుతుంది cos x, ఇక్కడ x చోట ఏముంది x క్యూబ్. సో x క్యూబ్ ఉంది కాబట్టి మల్టిప్లైడ్ బై డెరివేటివ్ ఆఫ్ ఈ లోపలిది, దీని డెరివేటివ్ తీస్తాం, అంటే d by dx ఆఫ్ x క్యూబ్. ఓకే, అప్పుడు ఇది సాల్వ్ అయిపోతుంది. అప్పుడు cos x ఇంటూ డివైడెడ్ x క్యూబ్ ఇస్ 3 into x power 3 minus 1. సో cos x into 3x square. ఓకే, నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం.
y is equal to e power x square sin x. ఓకే, టఫ్ ప్రాబ్లం ఇచ్చాను, ఇది చేసేస్తే అన్ని అప్లికేషన్స్ ఒకసారిగా అయిపోతాయి. సో నా డివై ఇప్పుడు ఈ ఫంక్షన్ చేయాలి. నా డివై బై డిఎక్స్ అంటే ఫస్ట్ ఇది మొత్తాన్ని ఎక్స్ రూపంలో అనుకోండి. డివై బై డిఎఫ్ ఈ పవర్ ఎక్స్ ఇస్ ఈ పవర్ ఎక్స్ అంటే అలాగా ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ సైన్ ఎక్స్ వచ్చింది. నా డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ ఎక్స్. ఇప్పుడు మనకి ఇది ఎలా కనిపిస్తుంది? u ఇంటూ వి అంటే u ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ వి ప్లస్ వి ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ యూ ఆ ఫామ్లోకి వచ్చింది. అయితే దిస్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ sin x bracket x square into d by dx of sin x plus sin x into d by dx of x square. Okay, so ఇదేమవుతుంది e power x square sin x ఇలా ఉంచుకొని x square divided sin x is cos x plus sin x into d by x square అంటే 2x. ఓకే, ఇది ఆన్సర్. ఇంత టఫ్ క్వశ్చన్ అయితే అంటే ఫిజిక్స్లో అయితే ఇంత టఫ్ క్వశ్చన్ రాదు, బట్ మీరు ఈ విధంగా నేర్చుకుంటే యూ హ్యావ్ లెర్న్డ్ అంటే అడ్వాన్స్డ్ కూడా మీరు నేర్చుకున్నట్టే, ఇలాగ ప్రాబ్లమ్స్ అర్థమైపోతాయి. ఓకే, నా ఇప్పుడు ఒక ఫంక్షన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ maxima and minima. ఓకే, అయితే సపోజ్ మనకి ఇది y వర్సెస్ x కర్వ్ ఇలా పెరిగి ఇలా తగ్గి మళ్ళీ ఇలా తగ్గి మళ్ళీ ఇలా పెరిగి ఇలా వెళ్తుంది. ఇది ఒక ఫంక్షన్. ఓకే, అయితే మనం ఏం నేర్చుకున్నామంటే స్లోప్ అంటే ఆ పాయింట్ దగ్గర ఒక టాంజెంట్ గీస్తే స్లోప్ వస్తుంది. అంటే సింగిల్ పాయింట్ దగ్గర ఒక కర్వ్కి గీసే లైన్ని మనం ఏమంటాము? టాంజెంట్ అంటాము. సో మనం ఏ పాయింట్ దగ్గర తీసుకొని టాంజెంట్ గీసి అక్కడ ట్రయాంగిల్ వేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు కావాలంటే ఇక్కడ టాంజెంట్ గీసి ఇక్కడ ట్రయాంగిల్ వేసి ఇక్కడ డెల్టా వై కనిపెట్టి ఇక్కడ డెల్టా ఎక్స్ కనిపెట్టి అప్పుడు ఈ రెండు రేషియో తీస్తే లేకపోతే తీటా డెల్టా వై బై డిఎక్స్ నాకు ఈ పాయింట్ దగ్గర స్లోప్ తెలుస్తుంది. ఎక్కడైతే నేను టాంజెంట్ గీస్తానో ఆ పాయింట్ యొక్క స్లోపు నాకు తెలుస్తుంది. ఓకే, అయితే నేను ఎక్కడ గీస్తే ఇలా వచ్చింది ఈ పాయింట్ దగ్గర నేను ఈ హైయెస్ట్ పాయింట్ మీద నేను గీసాక ఏమవుతుంది? ఇది ఒక హారిజంటల్ లైన్ వచ్చేస్తుంది. హారిజంటల్ లైన్ అంటే వైలో చేంజ్ ఏం లేదు, ఓన్లీ ఎక్స్ మారుతుంది. ఇక్కడ ఎక్స్ మారుతుంది, డెల్టా ఎక్స్ ఉంది, డెల్టా వై ఏమీ లేదు ఎందుకంటే ఇది స్ట్రైట్ లైన్. అక్కడ హైట్ వస్తే డెల్టా వై వస్తుంది, మరి ఇక్కడ హైట్ లేదు అంటే ఇక్కడ డెల్టా వై 0. అంటే ఈ పాయింట్ దగ్గర కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గర నేను సపోజ్ ఈ హైయెస్ట్ పాయింట్ ఈ పాయింట్ సపోజ్ సమ్ వై ఎం అనుకుందాం, ఈ పాయింట్ ఇస్ xm అనుకుంటే dy by dx ఎట్ xm చూస్తే దట్ ఈస్ 0. ఎందుకంటే చేంజ్ ఇన్ y లేదు. ఈ పాయింట్ దగ్గర ఎంత చిన్నది చూసినా హైట్ పెరగట్లేదు అంటే చేంజ్ ఇన్ y లేనే లేదు. సో ఈ పాయింట్ దగ్గర స్లోప్ ఇస్ 0. ఓకే, అయితే నేను అలాగే ఇక్కడ చూశాను, ఇక్కడ చూస్తే కూడా సేమ్ ఈ పాయింట్ దగ్గర కరెక్ట్గా ఈ బాటమ్ మోస్ట్ పాయింట్ దగ్గర స్లోప్ గీస్తే హారిజంటల్ లైన్ వచ్చింది. సో స్లోప్ ఏం లేదు, ఎక్స్ యాక్సిస్ ఇది రెండు ప్యారలల్ లైన్స్ అయిపోయాయి. సో స్లోప్ ఏం లేదు, ఇక్కడ కూడా డెల్టా వై 0. ఓకే, సో ఈ కర్వ్ చూస్తే ఈ పోర్షన్ కర్వ్ చూడకుండా ఈ కర్వ్ చూస్తే ఇది ఒక మాక్సిమం వాల్యూ y లా పెరిగి y మాక్సిమం వచ్చి మనకు తగ్గింది. సపోజ్ ఈ కర్వ్ చూస్తే ఈ పాయింట్ దగ్గర మినిమం వచ్చి మళ్ళీ ఇలాగా పెరిగింది. ఓకే, సో ఈ పాయింట్ ఈజ్ మాక్సిమం, ఈ రేంజ్లో చూస్తే ఇది మినిమం. సో ఈ వాల్యూస్ ఈ వాల్యూ y ఈ పాయింట్ వాల్యూ మనకి ఈ పాయింట్ y తెలుసుకోవడం ఈ పాయింట్ x మనం తెలుసుకోవడం ఎలా మనం ఇది తెలుసుకోవచ్చు. సిన్స్ dy by dx is equal to 0,
మనకి ఈ ఫంక్షన్ y ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ x మనకు తెలిస్తే మనం dy బై dx కనిపెట్టి దానికి ఈక్వల్ టు 0 చేసేస్తాం. అప్పుడు మనకి x వాల్యూ వస్తుంది. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం, మనకి ఐడియా వస్తుంది. అయితే మీ మనసులో ఉన్న క్వశ్చన్ నాకు అర్థమవుతుంది. dy బై dx 0 చేస్తే మనకి వచ్చే వాల్యూ మ్యాక్సిమమా మినిమమా? ఎందుకంటే రెండు చోట్ల 0. సో అది మ్యాక్సిమం వాల్యూవా మినిమం వాల్యూవా అది కూడా మనం తెలుసుకోవచ్చు. అది చెప్తాను చూడండి. సో సపోజ్ y ఈజ్ ఈక్వల్ టు x² మైనస్ x మైనస్ 1 అనుకుందాం. ఓకే, సో ఇదొక ఫంక్షన్. మనం x వాల్యూ ఎక్కడ అంటే ఏ వాల్యూ ఆఫ్ x కి y మినిమం అవుతుందో ఆర్ మ్యాక్సిమం అవుతుందో తెలియాలంటే dy బై dx 0 చేయాలి. సో d బై dx ఆఫ్ ఈ ఫంక్షన్ x² మైనస్ x మైనస్ 1 అంటే d బై dx ఆఫ్ x² మైనస్ d బై dx ఆఫ్ x మైనస్ d బై dx ఆఫ్ 1. ఓకే, d బై dx ఆఫ్ x² అంటే 2 ఇంటూ x పవర్ 2 మైనస్ 1 అంటే 1 మైనస్ d బై dx ఆఫ్ x అంటే 1 ఇంటూ x పవర్ 0 1 మైనస్ 1 కాన్స్టెంట్ కి 0. సో దిస్ ఇస్ 2x మైనస్ x పవర్ 0 ఇస్ 1 మైనస్ 1 ఇది వస్తుంది dy బై dx. ఓకే, సో dy బై dx ఈ కర్వ్ కి 2x మైనస్ 1 వస్తుంది. నేను దానికి ఈక్వల్ టు 0 చేసేస్తే నాకు x ఈజ్ ఈక్వల్ టు హాఫ్ వస్తుంది. 2x మైనస్ 1 కూడా x. ఈ x వాల్యూ ఇక్కడ పెట్టాను అనుకోండి, దట్ ఈస్ హాఫ్ హోల్ స్క్వేర్ మైనస్ హాఫ్ మైనస్ 1 చేస్తే నాకు y వాల్యూ వస్తుంది. ఓకే, సో ఈ వాల్యూ y వాల్యూ మినిమమా మ్యాక్సిమమా తెలియాలంటే అప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే dy బై dx ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తే ఇట్ కెన్ గివ్ బోత్ ఆప్షన్స్. అంటే ఫర్ y కెన్ బి మినిమం ఆర్ y వాల్యూ కెన్ బి మ్యాక్సిమం. ఈ ఈక్వేషన్ 0 చేస్తే వచ్చే x వాల్యూ బట్టి. సో ఒక x వాల్యూ వస్తుంది, ఈ వాల్యూకి y మినిమం అని అవ్వచ్చు, y మ్యాక్సిమం అని అవ్వచ్చు. దానికి తెలియాలంటే ఏం చేయాలంటే మనం మళ్ళీ ఈ y వాల్యూ ఎలా మారుతుంది మీకు ఇప్పుడు కర్వ్ బట్టి కూడా చెప్తాను నేను. ఓకే, అయితే మనం ఈ y వాల్యూ dy బై d ఈక్వల్ టు 0 చేస్తే మనకి ఇలాంటి ఫంక్షన్ వచ్చింది. సో మనం డెరివేటివ్ ఆఫ్ d బై dx ఆఫ్ ఈ ఫంక్షన్ ఏదైతే dy బై dx ఉందో అది మళ్ళీ చేస్తే మనకి అప్పుడు అది మినిమమా మ్యాక్సిమం ఏదా అన్నది ఇది చెప్తుంది. సో d బై dx ఆఫ్ dy బై dx అంటే దట్ ఈస్ d² బై dx². ఓకే, ఈ వాల్యూ ఈ ఫంక్షన్ వాల్యూ సపోజ్ మనం ఆ x వాల్యూ వేస్తాం అంటే dy² బై dx² అట్ x ఫైండ్ అవుట్ చేస్తాం. అది నెగిటివ్ అయితే ఈ x దగ్గర y ఫంక్షన్ y ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x ఫంక్షన్ వాల్యూ ఇస్ మ్యాక్సిమం. ఇక్కడ రాస్తాను d² బై dx² at x if it is negative or minus or it is negative అయితే y is equal to f of ఈ x ఇక్కడ పెడితే then ఈ y వాల్యూ this value is y maximum వస్తుంది. ఓకే, సిమిలర్లీ d² బై dx² at x తీస్తే సపోజ్ అది పాజిటివ్ వస్తే ఈ వాల్యూ ఆఫ్ y is f of x is తీసుకుంటే ఈ y వాల్యూ is this y is minimum. ఇది నోట్ చేసుకోండి, అది ఎలాగన్నది ఈ ఫంక్షన్ లో మనం చూద్దాం. ఓకే, సో ఈ x వాల్యూ ఈ y లో పెడితే ఈ x లో పెడితే మనకు వచ్చే y వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ చూద్దాం. అయితే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే y ఈజ్ ఈక్వల్ టు సపోజ్ x² మైనస్ x మైనస్ 1 ఇచ్చారు. సో మనం dy బై dx కనిపెట్టాం.
dy by dx ఎంత వచ్చింది మనకి 2x minus 1 వచ్చింది. ఓకే, దిస్ ఈస్ dy by dx. సో మళ్ళీ మనం దీనికి ఈక్వల్ టు 0 చేస్తే మనకి వచ్చింది x is equal to half వచ్చింది. నా ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో dy by dx 2x minus 1 దానికి మళ్ళీ డెరివేటివ్ చేస్తాం dy by dx ఆఫ్ dy by dx. అంటే మనం ఏం చేస్తున్నామంటే మళ్ళీ సెకండ్ టైం డెరివేట్ చేస్తున్నాం ఈ ఫంక్షన్ కి dy by dx ఆఫ్ 2x minus 1. ఓకే, అయితే 2 బయటకు వచ్చేస్తుంది కాన్స్టెంట్ కాబట్టి డిఫరెన్షియేషన్ ఆఫ్ x అంటే 1 into x power 1 minus 1 minus dy by dx of 1 is 0. So this is 1 minus 1 is 0. So this is 2. So this is a positive value. This is positive. So ఇది positive కాబట్టి d square y by dx square ఇది సెకండ్ టర్మ్ డిఫరెన్షియేట్ చేసాము, ఇది మనకి పాజిటివ్ వచ్చింది. సో దిస్ ఇస్ పాజిటివ్ వచ్చింది అంటే y is minimum. సో మనం ఇక్కడ y వాల్యూ వేస్తే 1/2 whole square minus 1/2 minus 1. This is 1/4 minus 1/2 minus 1. So this is 8 4. This is 1 minus 2 minus 4. This is minus 1 minus 4 minus 5 by 4. Okay, this value is the minimum value of y. ఓకే, అదే మనకి ఇదే ఫంక్షన్ సపోజ్ ఇంకో ఫంక్షన్ చూపిస్తాను మీకు, దాంతో ఇంకా క్లియర్ అయిపోతుంది. సపోజ్ y is equal to x cube by 3 plus 5x square plus 2 అనుకోండి. సో dy by dx is equal to 1 by 3 x cube అంటే 3 into 3 power 3 minus 1 2 plus 5 into 2 into power x 2 minus 1 1 plus definition constant is 0. So this is x square plus 10x dy by dx. ఓకే, మనకి ఇది ఫంక్షన్ వచ్చింది. మనం x square plus 10x ని ఫస్ట్ 0 చేస్తే అప్పుడు ఏంటవుతుంది x into x plus 10 equal to 0 అయితే either x is 0 or x plus 10 is 0. అంటే x is 0 అవ్వచ్చు లేకపోతే x is equal to minus 10 అవ్వచ్చు. మనకి రెండు వాల్యూస్ వచ్చాయి. ఓకే, నా dy by dx వచ్చింది. సో మనం ఏం చేస్తాము d square y by dx square అంటే మనం d by dx ఆఫ్ x square plus 10x ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇది ఎంత వస్తుంది, దిస్ ఇస్ d by dx of x square ఫస్ట్, దట్ ఈస్ 2x, d by dx of 10x 10 ముందుకు తీస్తే d by dx of x is 1. సో 2x plus 10 అయితే x is equal to 0 పెడదాం. ఫస్ట్ కేస్ ఏంటి, x is equal to 0. అప్పుడు 2x plus 10 ఏమవుతుంది, 2x plus 10 is equal to అంటే మనకి ఇదేమవుతుంది 2 into 0 plus 10. This is 10. This is positive. This is positive. Now second case లో ఏంటి, x is equal to minus 10. So 2 into minus 10 plus 10, that is minus 20 plus 10, that is minus 10 వచ్చింది కిందది, that is negative. So this is first case, this is second case. అయితే d square y by dx square at x is equal to 0 అయినప్పుడు x is equal to 0 అప్పుడు ఇది పాజిటివ్. ఇది పాజిటివ్ అయితే at x is y is minimum. ఓకే, సో y is equal to ఏంటి, 0 square by 3 plus 0 plus 2. So y is equal to 2 is minimum because it is positive. Okay, now next case లో ఏంటంటే ఓకే, సో minus 1000 by 3
plus 5 into minus 10 whole square plus 2. This is minus 1000 by 3 plus 500 plus 2. It is minus 333.33 plus 502. So something around 500 minus 330 into 170. 167 plus 20 minus 1 plus 169, something approximately. So this is greater than 2. So 169 is greater than 2 and at x is equal to minus 10. This value has, it is minimum. This at x is equal to minus 10, y is equal to 169. This is maximum. Okay, this is minimum.